దహన బలి అర్పించటానికి సౌలు అర్హుడేనా? కాదు. హల్లెలూయా చెప్తారా? బలులను ఎవరు అర్పించాలి? యాజకుడు అర్పించాలి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా చెప్తారా? ఇప్పుడు ఆ దినములలో ఆ ఇశ్రాయేలీలో యాజకుడు ఎవరు? సమూయేలు. ఎందుకు? ఏలి కుమారులు ఏమైపోయినారు? చనిపోయారు. హల్లెలూయా చెప్తారా? ఏలి కుమారులు ఏమైపోయారు? చనిపోయారు ఒక దినంలోనే. హల్లెలూయా చెప్తారా? ఇప్పుడు సమూయేలు 3 పనులు చేస్తున్నాడు అక్కడ. 1 ఇశ్రాయేలీయులకు ప్రవక్త, 2 న్యాయాధిపతి, 3 యాజకుడు. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఈయనే సుప్రీం ఆర్డర్. ఆయనే దేవుడికి ఆయనకి కనెక్షన్. దేశాన్ని అంతా ఏలుబడి చేసేది సమూయేలే. ప్రజలు అడిగారని రాజు ఇచ్చాడు. ఆ రాజును అభిషేకం చేసింది కూడా సమూయేలే. రాజుకి చట్టాలు రాసిచ్చేది కూడా సమూయేలే. రాజ పరిపాలన ఎలా చేయాలో నేర్పించేది సమూయేలే. ఆర్డర్ 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 చాలా విలువైంది. అయితే ఇతడు ఎప్పుడైతే రాజు అయ్యాడో తిమ్మురు వాడికి. హల్లెలూయా చెప్తారా? ఎప్పుడు రాజు అయ్యాడో ఎవరు రాకముందే. హల్లెలూయా. ఎవరు వచ్చి అర్పించాలి? సరే, ఎలా అర్పించాలో సౌలుకు తెలుసా? తెలియదు. హల్లెలూయా చెప్తారా? అక్కడ అంటున్నాడు, నా అంతటా నేనే సాహసించి ఏమర్పించా. హల్లెలూయా చెప్తారా? ఒకవేళ నన్ను మీరు అడగచ్చు, 7 రోజులు ఆగాలి, 7 రోజులు అయిపోతా ఉంది, అప్పటికి సమూయేలు రాలేదు కాబట్టి అర్పించాడు, తప్పేముంది? నో. ఎందుకు ఆలస్యం చేశాడంటే ఇతన్ని టెస్ట్ చేయడానికి ఆలస్యం చేశాడు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా గట్టిగా ఆమె చెప్పాలా? సేవకుడు ఆలస్యమైన వెయిట్ చేయగలిగిన వాడే నిజమైన విశ్వాసి. సేవకుడు రాలేదని నువ్వే ప్రార్థన చేసి ప్రారంభించావు అనుకో, అది ఏది పనికి రాదో. కొన్ని కుటుంబాలు అట్లే జరుగుతూ ఉంటుంది. సేవకుడిని పిలిచి సేవకుడు రాలేదు, వాళ్ళు టైం పెట్టుకొని వచ్చేసి ఉంటారు. సేవకుడు దాటి వచ్చి ఉంటాడు. ఆయన అయ్యో టైంకి భయపడతాడు. సేవకునికి భయపడు, దేవునికి భయపడ్డు. అట్లాంటి కొలాప్స్. ఇల్లైనా వ్యాపారమైనా గుర్తుపెట్టుకో, ఏది కూడా నిలబడదు. హల్లెలూయా చెప్తారా? నువ్వు దినానికి భయపడద్దు, సమయానికి భయపడద్దు, జాతకాలకి భయపడద్దు, యమగండాలు రావుకాలకి భయపడద్దు. అలా భయపడితే నువ్వు దేవునికి భయపడనక్కర్లేదు. దేవుడి కంటే మించింది కాదది. హల్లెలూయా చెప్తారా? దేవుడు పెట్టి సచ్చింది అది వస్తే, పెట్టిందే వస్తే ఈ లోకంలో జరుగుతూ ఉంది. దేవుడు పెడితేనే అని జరుగుతాం తప్ప దానికి భయపడితే నీకు దేవుడు అక్కర్లేదు. దేవుడికి భయపడితే దేనికి భయపడవు. హల్లెలూయా చెప్తారా గట్టిగా? వీడు సౌలు దేనికి భయపడ్డాడంటే, ఫిలిష్తీయులు వస్తున్నారు యుద్ధానికి, జనాలంతా వెళ్ళిపోతున్నారు. అయ్యో సమూయేలు రాలేదే, ఏం చేయాలి ఇప్పుడు? దేవుని వైపు చూసి ఉండాలి. దేవుని వైపు చూసేది నేర్చుకొని ఉండాలి. ఈ సౌలు దేవుని చూడలే, దేవునికి ప్రార్థన చేయలే. ఏమో పెద్ద ఈయన పోటుగాడిలాగా సాహసించే బలి అర్పించాడంట. హల్లెలూయా. ఇలాంటి అవిధేయత పనులు చేసినందువల్ల, ఇలా మూర్ఖ పని చేసినందువల్ల, లోబడనందువలన ఇంకా దయ్యాలు రాకుండా ఇంకేముంటాయి? స్తోత్రం. హల్లెలూయా చెప్తారా? తిమ్మురు ఎక్కువైతే అట్లే ఉంటుంది. హల్లెలూయా చెప్తారా? చూడండి ఏం జరిగిందో తర్వాత వచనంలో 13లో అంటాడు, అందుకు సమూయేలు సౌలుతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అందుకు ఆ ప్రవక్త అయిన సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక. మంచి పని చేశాడా? హలో, తలెత్తుకొని చూడండి. ఏం పని? పనికిరాని పని చేసావురా నాయనా. అయ్యో, నిన్ను రాజుగా పెట్టిన తప్పు అయిపోయింది కదరా. మనం కూడా అయ్యో ఈ బాధ్యత నీకు ఇచ్చింది, ఇతనికి ఇచ్చేసినాం కదరా, మనం చెప్పినట్టు చేయరా అంటే ఎదవెదవలాగా చేస్తావే, చీ కొట్టాలనిపిస్తుంది అప్పుడు. హల్లెలూయా చెప్తారా? ఏమైంది? నువ్వు అవివేక పని చేసితివి, నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలం స్థిరపరచుటకు. బాబా, దేవుని తలంపు ఎట్లుండిందంట సౌలు మీద. రే సౌలు, దేవుడు నిన్ను రాజు చేసినప్పుడే ఇట్లా అనుకున్నాడు, సదాకాలం నువ్వే రాజుగా ఉండాలని. అయితే ఇప్పుడు నువ్వు రాజు ఉండలేవు రా, ఇంకా రాజు ఉండలేవు నువ్వు. అక్కడ రాస్తున్నా చూడండి,
అయితే నీ రాజ్యము నిలవదు. ఇంకా నీ సీటు చినిగిపోతుందా? నీ రాజ్యము నిలవదు. 14 వచనం, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకడిని కనుగొనేసినాడు. అప్పుడే సెలెక్ట్ చేసినాడు. రిజెక్టెడ్ వీడు. ఇంకొకరిని దేవుడు సెలెక్ట్ చేసేసినాడు. కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు ఏం పోలేదంట. గై కొనక పోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనినే అధిపతిగా నియమించబోతున్నాడు. సౌలులో ఫస్ట్ ఫెయిల్యూర్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సౌలు జీవితంలో ఫస్ట్ ఫెయిల్యూర్ ఎక్కడ చెప్పాలి? దహన బలులు సాహసించి సమూయేలు రాకముందే అర్పించుట ఫస్ట్ ఫెయిల్యూర్. హల్లెలూయా చెప్తారా? గుర్తుపెట్టుకో, నీ జీవితంలో కూడా సాహసించి ఏది చేయొద్దు. దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ఏం చేయొద్దు. చేసావంటే అవివేక పని అది. దేవుడు నిన్ను రిజెక్ట్ చేస్తాడు. సౌలును మాత్రం కాదు, వాక్యం చెప్తున్న నన్నైనా, వాక్యం వింటున్న నిన్నైనా, నువ్వు ఎంత పోటుగాడైనా, ఎంత పెద్దవాడైనా, ఎంత గొప్పవాడైనా దేవుడు చూసేది దేని చూస్తాడు అనంటే విధేయత జీవితాన్ని చూస్తాడు. నీ ప్రయాస కాదు, విధేయత. దేవుడికి నువ్వు ఎంత లోబడుతున్నావు, ఎంత భయపడుతున్నావు, అది చూస్తున్నాడు దేవుడు. దాన్ని చూసే బ్లెస్ చేస్తాడో. హల్లెలూయా చెప్తారు గట్టిగా. ఈ సౌలు పిలిచి గాడిద వెనకాల పోతుంటే రాజు చేస్తే గాడిద బుద్ధే వచ్చింది. హల్లెలూయా చెప్తారా? ఆమేన్ హల్లెలూయా. దేవుని ఆత్మ కలిగిన వాడు ఎలా నడుచుకొని ఉండాలి? లోబడి ఉండాలి. కానీ ఫెయిల్. చెప్పండి, ఏమైనాడు? ఫెయిల్. హల్లెలూయా చెప్తారా? రెండో విషయాన్ని చూస్తాను అవిధేయతలో. అంటే అతని మీద దురాత్మ రావడానికి రెండవ డిఫాల్ట్. మొదటిది ఇది ఫస్ట్ పాయింట్. రెండవ డిఫాల్ట్ అది చూసేసి క్లోజ్ చేస్తాను నేను, సమయం అయిపోయింది. రెండవ డిఫాల్ట్ ఏంటంటే మొదటి సాముయేలు గ్రంథము 15వ అధ్యాయంలో ఉంటుంది. రెండవ డిఫాల్ట్ సౌలు చేసిన రెండవ తప్పిదం. మొదటి వచనంలో, రెండవ వచనంలో మనం చదివితే, నేనే చదువుతాను, సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుమో. రెండవ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. మూడవ వచనం, కాబట్టి నీవు పోయి, ఇది ఆజ్ఞ దేవుడు చెప్పేది సౌలుకి. కాబట్టి నువ్వు పోయి కనికరింపక అమలేకీయులను హతము చేయొచ్చు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గర్దబొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఈ అమలేకీయుల్ని దేవుడు నిర్మూలన చేసేసి రమ్మన్నాడు సౌలు రాజుకి. ఎందుకు నిర్మూలన చేయాలా? కారణం కూడా పైన చెప్పబడింది. ఇశ్రాయేలీలు పూర్వ దినాలలో ఐగుప్తు అనే దేశం నుండి, ఈజిప్ట్ నుండి కానానికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఇశ్రాయేలీలకు యుద్ధం చేసింది వాళ్ళే, అమలేకీయులు. అసలు ఇశ్రాయేలీలు వాళ్ళ మీద యుద్ధానికి పోలేదు. వెనకాల వచ్చి గర్భిణీ స్త్రీలని, ముసలోళ్ళని, చిన్నపిల్లల్ని నరికేశారు, చంపేశారు. అంటే వారి ట్రావెలింగ్ని ఆపారు, వాళ్ళు యుద్ధం చేశారు. వాళ్ళు ఆ యుద్ధంలో మోసే నాయకుడిగా లేచి, యెహోషువ సైన్యాధిపతిగా లేచి దేవుడు వారికి బలమిస్తే ఆ అమలేకుల్ని కొట్టి వారి మీద జయమును దేవుడిచ్చాడు. అప్పుడు చెప్పాడు, తరతరములకు అమలేకీయులకు నాకు యుద్ధం ఉంటుందని దేవుడు అప్పుడే చెప్పాడు. అలా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఈ మాట ఎక్కడుంటుందంటే నిర్గమకాండము 17వ అధ్యాయము చివరి వచనంలో ఉంటుంది. తరతరాలకు దేవునికి అమలేకులకి యుద్ధం.
ఇప్పుడు రాజుల కాలం వచ్చేసింది. దేవుడు దాన్ని మర్చిపోలేదు. దేవుడికి జ్ఞాపకమా ఉంది. సౌలు రాజు అయినాడు. సౌలుని పిలుస్తున్నాడు. ఏయ్, ఇట్లాగా నా ప్రజలు వస్తుంటే వీళ్ళు అడ్డుకున్నారు, వీళ్ళు యుద్ధం చేశారు, వీళ్ళు ఈ విధంగా చేశారు, ఒకరిని కూడా పెట్టద్దు, మొత్తం క్లోజ్ చేసేసరా. ఈజీ పనే కదా. హల్లెలూయా చెప్పాలా? మొత్తం ఏం చేయాలా? మొత్తం నిర్మూలం చెయ్యాలా. హల్లెలూయా. ఇప్పుడు సౌలు ఓకే 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 అని చెప్పి ఏం చేశాడంటే యుద్ధానికి పోయినాడు అమలేకుల మీద. యుద్ధం జరిగింది అమలేకుల మీద. అయితే ఆ యుద్ధంలో ఏం చేశాడు తెలుసా? దేవుడు చెప్పిన మాట వినలేదు. హల్లెలూయా. ఏం చేశాడంటే దేవుడు చెప్పిన మాట 7వ వచనంలో చదువుతాను చూడండి. తర్వాత సౌలు అమలేకీయులు హవిలా నుండి ఐగుప్తు దేశపు మార్గమున షూరు వరకు తరిమి హతము చేసి అమలేకీయుల రాజైన అగాగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేశాడు. సౌలును జనులను కూడి అగాగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలన చేసిరి. హల్లెలూయా చెప్పాలా? ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? ఒకరిని ఏం పెట్టద్దు, పెట్టకూడదు, ఏమి తెచ్చుకోకూడదు అని చెప్పాడు. ఇప్పుడు ఎవరిని పెట్టాడు ప్రాణంతో? అమలేకి రాజుని పెట్టాడు. హల్లెలూయా చెప్తారా? ఏమేమి తెచ్చేసుకున్నాడంట? క్రొవ్విన గొర్రెల్ని, ఆవుల్ని, మెట్లల్ని అన్నీ తెచ్చేసుకున్నాడు. ఇప్పుడు యుద్ధం అయిపోయింది, ముగించేసి తన పాలనలోకి వచ్చాడు. వస్తే ఇప్పుడు సమూయేలు సౌలుని కలుసుకోవడానికి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెప్తారా? అప్పుడు సమూయేలుతో మాట్లాడుతున్నట్టు చూడండి 10వ వచనంలో. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక ఏమంట అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతటా యెహోవాకు మొర్రపెట్టుచుండెను. హల్లెలూయా చెప్పాలా? దేవుడు ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడో? సమూయేలుతో. ఏమని మాట్లాడుతున్నాడు? అయ్యయ్యో, ఈ సౌలుని ఎందుకు రాజు చేసినామని పశ్చాత్తాపడుతున్నాను నేను అని దేవుడు చెప్పే లోపల ఆ రాత్రంతా ఏడుస్తున్నాడంట సమూయేలు. అయ్యయ్యో అని మొరపెడుతున్నాడంట. హల్లెలూయా. ఉదయకాలం అయింది చూడండి. ఉదయమున సమూయేలు లేచి సౌలుని ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయిన సమాచారం విన్నాడు. 13 తరువాత అతడు సౌలు నొద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞ నేను నెరవేర్చి తిని అని చెప్పాడు సౌలు. హల్లెలూయా చెప్తారా? 14వ వచనం. సమూయేలు అడుగుతున్నాడు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెళ్ళు ఎక్కడేవని అడిగాను. అందుకు సౌలు, అమలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలులర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటన్నిటిని మేము నిర్మూలం చేసి మనగా. హల్లెలూయా చెప్పాలా? ఎవరికి తీసుకుని వచ్చినారంట దాన్ని? ఇప్పుడు దేవుడు ఏం చెప్పినాడు ముందు? దాన్ని ఏది తీసుకొని మొత్తాన్ని ఏం చేసేయాలా? ఇప్పుడు దేవుడు అసహించుకునేవి దేవునికి అవసరమా? దేవుడు వద్దనేది దేవునికి అవసరమా? ఇప్పుడు ఎవరికి తీసుకొచ్చినారంట దాన్ని? హలో, ఎవరికండా? దేవునికి. దేవుడు చూస్తున్నాడు ఈ మాటలో. ఇలాగే మీరు చదువుకుంటా వస్తే చాలా బాధపడతాడు దేవుడు. చివరిగా చెప్తాడు, 24 చదివి ముగిస్తాను. 23, 24 తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటను పాపముతో సమానము, మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతల్ని పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను చెప్పాలా విసర్జించెననగా
సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటను మీరి పాపము తెచ్చుకొంటిని. హల్లెలూయా చెప్తారా? అర్థమైంది ఇప్పుడు? హలో, మన దగ్గర ప్రజలు దేవునికి వ్యతిరేకమైన ఆలోచన ఇచ్చే ప్రజలు ఉంటారు. దేవుని మందిరానికి వ్యతిరేకంగా మనకు ఆలోచన చెప్పి పాడు చేసేవాళ్ళు ఉంటారు. నీ బుద్ధి ఎక్కడ పోయింది? జనులకు జడిసి అట్లా చేసినాడంట. జనులు మాట విన్నందువల్ల అట్లా చేసినాడంట. ఇప్పుడు పశ్చాత్తాపడితే ఏ లాభం? దేవుడు ఏం చెప్తాడో అది చేయకపోతే అవివేక పని. సౌలు అలాగే మనం కూడా కొన్నిసార్లు ప్రభుకే ఉపదేశం చేయడం మొదలు పెడతాం. చాలా పాస్టర్స్, చాలా సిస్టర్స్, చాలా బ్రదర్స్, గుర్తుపెట్టుకో, నీ ఇష్టానుసారంగా బ్రతికేసి ఇష్టానుసారంగా జీవించేసి ప్రభా నువ్వే చూసుకో అని చాలామంది చెప్తే అక్కడే ప్రాబ్లం. గుర్తుపెట్టుకో, దేవుడు కొన్ని రూల్ అండ్ రెగ్యులేషన్స్ మనలో ఎదురు చూస్తాడు. ఆయన డిసిప్లైన్ కలిగిన వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను కూడా అలాగనే ఎదురు చూస్తాడు. సౌలు జీవితంలో దేవుని ఆత్మ అతనిలో నుండి వెళ్ళిపోయి దురాత్మ రావడానికి కారణం ఇది. రెండవ కారణం, హల్లెలూయా చెప్తారా? మొదటి కారణం, సమూయేలు చెల్లించవలసిన బలుల్ని తానే సాహసించి చేయటం మొదటి తప్పు అయితే, రెండవ తప్పు ఏంటంటే దేవుడు ఎవరినైతే హతమార్చేసి రమ్మన్నాడో హతమార్చకుండా చాలా క్రొవిన వాటిని అంతా ఉంచుకొని మళ్ళీ తిరిగి దేవునికి ఆన్సర్ చెప్తున్నాడు. ప్రజలు పెట్టేసినారు, బలులకు పెట్టేసినారు, ఎవడు పెట్టమన్నాడు? ప్రజలు అంత బాగా పరిపాలన చేస్తున్నాడని అర్థం. హల్లెలూయా చెప్తారా? వెంటనే దేవుడు ఇతనిని రిజెక్ట్ చేసేసాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగా రిజెక్ట్ అయిపోయిన అందువలన, దేవుని మాట నెరవేర్చనందువలన, దేవుని మాటకు లోబడనందువలన అతని మీద ఉన్న పరిశుద్ధాత్మ వెళ్ళిపోయి ఏమొచ్చిందంట? అది 16, 14. ఇక్కడ ఆపుదాం. వచ్చే వారం వెంబడిస్తాను. ఇంకా ఉన్నాయి. ఈ రెండే కాదు, అతని తప్పిద జీవితాలు చాలా ఉన్నాయి. ఒకవేళ మనలో కూడా అలాంటి ఒక అవిధేయ జీవితాలు, లోబడని జీవితాలు, తిరుగుబడే జీవితాలు, దేవునికి అతి ప్రసంగాలు చేసే జీవితాలు నీలో నాలో ఉన్నట్లయితే దేవుని ఆత్మ నీలో ఉండి సంతోషించడు. దానికి బదులుగా నిన్ను వదిలి వెళ్ళిపోతాడు. దురాత్మ రెడీగా ఉంటుంది నీలోకి రావడానికి. ఈరోజు ఇలాగా దేవుని మాటలకు లోబడకుండా ఉండటం వల్లే అనేక కుటుంబాలు అపవాది ఈజీగా ప్రవేశిస్తూ ఉన్నాడు. అనేక జీవితాలకు ఈజీగా ప్రవేశిస్తూ ఉన్నాడు. సౌలు ఒక ఎగ్జాంపుల్. అపవాదికి చోటు ఇచ్చినందువలన అతని జీవితం ఎంత ఘోరంగా వెళ్ళి ముగిసిందో వెంబడించి మనం చదవబోతున్నాం దీన్ని. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఇతడు చేసిన మిస్టేక్స్ రెండే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. నేటి సార్వత్రిక సంఘంలో కూడా చాలామంది ఇలాంటి మిస్టేక్ చేసేవాళ్ళు ఉన్నారు. అది రెక్టిఫై చేసుకోవాలంటే ఈ సౌలు జీవితంలో చేసిన ఇంకా తప్పిదాలు చాలా ఉన్నాయి. వాటిని వెంబడించి చదువుదాం. దేవుడి మాటలు దీవించును గాక. అందరూ లేచిన పడదాం. నేను చెప్పేది సబ్జెక్ట్, సోది కాదు. ఈ బైబిల్ ఏముండదో అదే మాట్లాడతా. వేరే బైబిల్కి వ్యతిరేకంగా బైబిల్కి అవతల వెళ్ళను. ఆమేన్, హల్లెలూయా. కనుక అందరూ కూడా కళ్ళు మూసినట్లయితే ప్రభుకి మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుని ఆత్మసేవ పరిశీలన చేద్దాం. నీ జీవితంలో సౌలు వలె ఎన్నిసార్లు చెప్పిన కుక్క తోక వంకర అన్నట్టుగా నీ బ్రతుకు వంకరగానే ఉంటే నీ బ్రతుకులో దేవుడు ఏ కార్యం చేయలేడు సుమి. ఈరోజే మార్పు నందు. యవనుడా, యవన స్త్రీ, పెద్దలారా, చిన్నలారా, అందరి కళ్ళు మూసుకొని నీ జీవితంను ఒక్కసారి టెస్ట్ చేసుకో. నీ జీవితాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకో. నీ ఆత్మ పరిశీలన చేసుకో. దేవా, నా జీవితంలో నీవు పని చేయాలి తండ్రి. నీకు ఇష్టం లేని అయిష్టమైన జీవితాన్ని తండ్రి నేను జీవించను, లోబడతాను. ఎంతోమంది తల్లిదండ్రుల దగ్గర యాక్టింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. బాగా భయపడుతున్నట్లుగానే యాక్టింగ్, ఓవర్ యాక్టింగ్. ఇవంతా దేవుడికి తెలుసు. కొంతమంది తల్లిదండ్రుల ముందర యాక్టింగ్, బయట చూస్తే భయంకరమైన పాపిష్టి పనులు చేసి ఎంతమంది లేరండి. ఇవన్నీ కూడా యాక్టింగ్ అండి, లోబడుతున్నట్లు యాక్టింగ్. అది తల్లిదండ్రులను మోసం చేయలేదు, నీ జీవితాన్ని నువ్వే మోసం చేసుకుంటున్నావు. అది తెలీదు. ఒకరోజు ఖచ్చితంగా ఆ రోజు ఏడ్చే దినాలు రాబోతాయి. ఆ రోజు ఏడవడానికి ముందే ఈ రోజే మారు మనసు పొంది ఏడు. ఈ రోజే ఆ తప్పిదాలు ఒప్పుకొని ఏడు. ఈ రోజే ఆ తప్పిదాలను వదిలిపెట్టు. ఈ రోజే దేవునికి ఇష్టం లేని గుణాలు,
దేవునికి ఇష్టం లేని ఫ్రెండ్షిప్, దేవునికి ఇష్టం లేని మార్గాలు, దేవునికి ఇష్టం లేని ఆలోచనలు, దేవునికి ఇష్టం లేని జీవిత శైలి నీ లోపల ఉంటే ఈరోజు యేసయ్యకి చెప్పు, యేసయ్యా నన్ను శుద్ధి చేయేసయ్యా, ఆ విధమైన హ్యాబిట్స్ నాలో నుండి తొలగించేసయ్యా, ఈరోజే ఆ హ్యాబిట్స్ను వదిలేస్తున్నాను. ఒకవేళ త్రాగుబోతుగా ఉన్నావా, సిగరెట్, ఒకవేళ ఆన్సు, ఒకవేళ బీడి, ఇంకా మద్యంతో కూడింది, మత్తును కలిగించే ఏదైనా నువ్వు వాడితే నీ సర్వనాశనం అవుతావు. నీ శరీరం ఈరోజే అప్పగించు. నీ జీవితంలో ఇంకా ఏదైనా నీ తలంపుల్లో, నీ ఆలోచనలో, నీ మనస్సుల్లో సమయాన్ని వ్యర్థంగా గడపడం, ఊరికనే కాలక్షేపం చేయడం, కాలయాపనం చేయడం, అది కూడా దేవునికి నచ్చదు. దానివల్ల కూడా సాతాను లోపలికి వస్తాడు. జాగ్రత్త, సాతానికి తావు ఇవ్వద్దు. పరిశుద్ధాత్ముడా ఎప్పుడు నాలో ఉండాలి, మీరు నాతో ఉండాలి. మీరు చెప్పండి, మీ జీవితాలని ఒక్కసారి అనలైజ్ చేసుకోండి, మీ జీవితాలని పరిశీలించండి, నీ బ్రతుకుల్ని యేసయ్యకి ఇవ్వండి. యేసయ్యా నా హృదయంలోకి రా అని పిలవండి. నా హృదయంలోకి రా యేసయ్యా, నా కుటుంబంలోకి రా యేసయ్యా, నా వ్యాపారంలోకి రా యేసయ్యా, నా వ్యవసాయం చేస్తున్న దాంట్లోకి రా యేసయ్యా, నా ఉద్యోగంతో ఉండండి యేసయ్యా, నా రాకపోకల్లో ఉండండి యేసయ్యా, నా చదువుల్లో ఉండండి యేసయ్యా, నా కుటుంబంలో ఉండండి యేసయ్యా, నాకు మేలు చేయండి యేసయ్యా, నాకు సమాధానాన్ని ఇవ్వండి యేసయ్యా, నాకు ఆరోగ్యాన్ని ఇవ్వండి యేసయ్యా, నాకు ఐశ్వర్యాన్ని ఇవ్వండి యేసయ్యా, నాకు నెమ్మదినివ్వండి యేసయ్యా, నేను ఎదగాలి యేసయ్యా, నేను పెరగాలి యేసయ్యా, నేను సాధించాలి యేసయ్యా. ఈ పని నా వల్ల కాలేదు యేసయ్యా, నాకు ఆటంకంగా ఉంది యేసయ్యా, ఆటంకాలు తొలగించండి యేసయ్యా, నాతో కూడా రండి యేసయ్యా, నాకు అద్భుతం చేయండి యేసయ్యా. మీరు నోరు తెరిచి అడగండి అమ్మా. కళ్ళు మూసుకొని ఊరగా ఉంటే ఏమి ఇవ్వడో, కళ్ళు మూసుకొని అడుగు. నీకేం కావాలి, ఈరోజు ఏం కావాలి, ఈ వారం ఏం కావాలి, ఈ నెలలో ఏం కావాలి, నీ జీవితంలో ఉండే టార్గెట్ ఏంటి, నువ్వు ఎక్కడ సఫర్ అవుతున్నావు, ఎక్కడ ఓడిపోయినావు, ఎక్కడ కృంగిపోయినావు, అడుగు బ్రదర్ నోరు తెరిచి, అడుగు సిస్టర్ నోరు తెరిచి. నువ్వు ఆయన అడగకపోతే ఇంకెవరిస్తారు, ఆయన మాత్రమే ఇస్తాడు. నువ్వు ఇక్కడ నీకేం కావాలి, ఏం కావాలి, ఎక్కడ స్ట్రగుల్ అయిపోతున్నావు, ఎక్కడ ముందుకు వెళ్ళలేకపోతున్నావు, ఒక పర్టికులర్ ప్లేస్ వరకు వెళ్ళిపోతున్నావు, మరలా ముందుకు వెళ్ళలేక ఏదో నిన్ను అడ్డుకుంటా ఉంది. నువ్వు అచీవ్ అవ్వాలి, గోల్ అచీవ్ అవ్వాలి, నువ్వు విజయాన్ని సాధించాలి, నువ్వు అద్భుతాన్ని చూడాలి, ఆశ్చర్యకార్యం చూడాలి, మిరకిల్ జరగాలి. యేసయ్యా నువ్వే దిక్కు అని అడగండి. యేసయ్యా సౌలు చేసిన మిస్టేక్స్ నా జీవితంలో నేను రిపీట్ చేయను యేసయ్యా, నీకు లోబడతాను యేసయ్యా, అవివేక పనులు చేయను యేసయ్యా, నన్ను రిజెక్ట్ చేసేటట్లుగా నడుచుకోని యేసయ్యా, నన్ను కోరుకోండి యేసయ్యా, నాతో రండి యేసయ్యా, నువ్వు కావాలి, నీ తోడు కావాలి యేసయ్యా, నేను ఒంటరి వాడిని కాదు యేసయ్యా, నువ్వు నాకు తోడుగా ఉన్నావు యేసయ్యా, నాకు తండ్రిగా ఉన్నావు యేసయ్యా, నాకు తల్లిగా ఉన్నావు యేసయ్యా, నాకు ఫ్రెండ్ లాగా ఉన్నావు యేసయ్యా, నాకు కౌన్సిలర్గా ఉన్నావు, నా లీడర్గా ఉన్నావు, నన్ను నడిపే నాయకుడిగా ఉన్నావు యేసయ్యా. నేను బలం పొందుకుంటాను. నా జీవితంలో రండి యేసయ్యా, నా బ్రతుకులోకి రండి యేసయ్యా. ప్రభువా పిలుస్తున్న ప్రతి వారిలోకి రండి నాయన, ప్రతి జీవితంలోకి రండి నాయన, ప్రతి బ్రతుకులోకి రండి నాయన. అవిధేయతలు తీసేయండి ప్రభువా, మేము లోబడతామయ్యా, నీ మాట వింటామయ్యా. నీ ఆత్మను మాలో నుండి తీసివేయద్దు నాయన. మా ఆత్మ, మా యొక్క శరీరంలో పరిశుద్ధాత్ముడా ఎప్పుడు ఉండాలి మీరే. దురాత్మ రాకూడదు మాలోకి, దురాత్మలు మా ఇంట్లోకి రాకూడదు, సైతాన్ ఆత్మలు రాకూడదు. వాటికి తావు లేదు యేసు నామములో, వాటికి ఛాన్స్ లేదు యేసు నామములో. మా గుడారాలను నీ ఆత్మతో, నీ శక్తితో, నీ బలముతో, నీ జ్ఞానముతో, నీ మహిమతో, నీ ప్రభావముతో నింపండి. మమ్మల్ని నింపండి, మా కుటుంబాలను నింపండి యేసయ్యా, మా బ్రతుకుల్ని నింపండి యేసయ్యా. మేము ఖాళీగా ఉండకూడదు, మేము పడకూడదు, ఏమార్చబడకూడదు, విడవబడకూడదు. అతి కృప మాకు అనుగ్రహించు నాయనా. అప్పగించుకుంటున్నా, సమర్పించుకుంటున్నా ప్రతి వారితో మీరు వెళ్ళండి ప్రభువా. వారు చేయలేనిది మీరు చేసి పెట్టండి, వారిని తలలెత్తుకొని నిలబెట్టండి, వారి అవమానాలకు ప్రతిగా ఘనతనివ్వండి, వారి కృంగుదలకు ప్రతిగా ఉన్నత స్థితినివ్వండి. ఈ ఆరాధనలో నిలబడిన అందరి మీద నీ ఆత్మ దిగిరాని, పరిశుద్ధాత్మ దిగిరాని, సర్వశక్తిని ఆత్మ దిగిరాని, జ్ఞానపు ఆత్మ దిగిరాని. ప్రతి వారిని అగ్ని జ్వాలగా మండించు పరిశుద్ధాత్ముడా, ప్రతి హృదయాలను రగిలించి మండించు. ఆత్మస్థైర్యాన్ని దయచేయండి. అప్పగిస్తున్న ప్రతి వారిలో మీ కార్యాలు జరిగించండి.
యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.